అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో దూకుడు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగ యంత్రాంగంలో పూర్తిస్థాయి ప్రక్షాళన మొదలుపెట్టారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 9,500 మంది సిబ్బందిని ఒకేసారి తొలగించారు. వీరిలో ప్రభుత్వ భూములు, వయోవృద్ధుల సేవలు, ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కీలక విభాగాల సిబ్బంది కూడా ఉన్నారు. వీరితో పాటు అంతర్గత వ్యవహారాల విభాగం, ఇంధన విభాగం, వ్యవసాయ విభాగం, ఆరోగ్య, మానవ సేవల విభాగాల్లోనూ సిబ్బందికి కోత విధించారు. ఫెడరల్ ఉద్యోగ స్వామ్యాన్ని స్వీకరిస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే చెప్పేవారు. ఇందులో భాగంగానే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోస్ చేసిన సిఫారసుల ఆధారంగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1,000 మందిని ఒకేసారి తొలగించింది. ఉద్వాసనకు గురైన వారిలో ఏడాది కాలంగా ప్రొబేషన్లో ఉంటూ ఇంకా పర్మనెంట్ కానివారే ఎక్కువ మంది ఉన్నారు. ఇక కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో వంటి స్వతంత్ర సంస్థలు సిబ్బంది కొరతతో దాదాపు మూతబడే పరిస్థితి వచ్చింది. బ్యూరోలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి సైతం ఉద్యోగాలు ఊడాయి. ఉద్యోగులను పెద్ద ఎత్తున కోల్పోయిన ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ విభాగంలో వచ్చే వారం మరిన్ని కోతలు ఉంటాయని తెలుస్తోంది. ఇక స్వచ్ఛంద పదవీ విరమణకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను ఇప్పటివరకు 75,000 మంది అంగీకరించారని అమెరికా అధికారులు వెల్లడించారు. మరోవైపు అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్ల నియామకాన్ని నిషేధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మిలిటరీలో లింగ మార్పిడి వైద్య ప్రక్రియపైన వేటు వేసింది. ఈ మేరకు ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీల్లో మరొక దాన్ని డొనాల్డ్ ట్రంప్ నెరవేర్చారు. సైన్యంలో ట్రాన్స్జెండర్ భావజాలాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. తమను తాము ట్రాన్స్జెండర్లుగా భావించుకునే వారి నియామకాన్ని సైన్యంలో తొలగిస్తున్నామని అమెరికా సైనిక అధికారులు వెల్లడించారు. సర్వీసులో ఉండగా లింగ మార్పిడి విధానాలను అనుమతించబోమని, అమెరికాకు నిస్వార్థంగా సేవలు అందించాలనుకునే జెండర్ డిస్పోరియా వ్యక్తులను మాత్రం యథాతథంగా గౌరవిస్తామని తెలిపారు. కాగా సైన్యంలో ట్రాన్స్జెండర్ల నియామకంపై ఉన్న నిషేధాన్ని 2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలగించారు. తాను అధికారంలోకి రాగానే తిరిగి వారిపై నిషేధం విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక మిలిటరీ శక్తి కలిగిన దేశంగా అమెరికా ఎదగాలంటే ట్రాన్స్జెండర్ భావజాలాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్లకు ప్రవేశాన్ని ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం నిషేధించింది. అలాగే ఇటీవలి ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరపున గెలిచిన ట్రాన్స్జెండర్ ఎంపీ సారా మెక్బ్రైడ్ను మహిళల బాత్రూంలోకి అనుమతించరాదంటూ అధికార రిపబ్లికన్లు ఏకంగా తీర్మానమే చేశారు.